మహిళా బిల్లుకు వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల వైఖరిని మహిళా మోర్చా నిరసించింది. ఈ మేరకు మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్లో మహిళా బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల వైఖరిని నిరసిస్తూ మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్లాక్ టవర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి, మహిళా మోర్చా నల్గొండ పట్టణ అధ్యక్షురాలు గుగులోతు తారా మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు వ్యతిరేకించి మహిళా వ్యతిరేక పార్టీలు ముద్ర వేసుకున్నాయని అన్నారు. ఆయన పార్టీ వైఖరిని రాబోయే రోజుల్లో మహిళలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శులు పాలకూరి రమాదేవి, ఐతరాజు నాగేశ్వరి, మాజీ కౌన్సిలర్ దాసోజు అరుణ, బీజేపీ నాయకురాలు దుగ్గ్యాల మనెమ్మ, బీజేపీ నాయకురాలు గోలి మహేశ్వరి, వన్ టౌన్ బీజేపీ నాయకురాలు ముంత పద్మ, గుండెబైన స్వాతి, లక్ష్మి, ఫకీర్ మోహన్ రెడ్డి, శ్యామ్, టూ టౌన్ బీజేపీ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం, 19వ వార్డు బీజేపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ అసునూరి సత్యనారాయణ, పోకల దశరథ, సత్యనారాయణ, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డీలిమిటేషన్ చేయాలని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ స్పష్టంగా రాజ్యాంగంలో చెప్పబడినప్పటికీ ఇలా కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ 67% మహిళలకు ఇలా రిజర్వేషన్ ఉంటుంది. 33% రిజర్వేషన్ మహిళలకు పోయినా కూడా ఇలా 67% పురుషులకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ అంబేద్కర్ని అవమానిస్తూ నిన్న పార్లమెంట్లో బిల్లును అడ్డుకోవడం సిగ్గుచేటు. మహిళలకు తీరని అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ప్రజాకోర్టులో శిక్షించబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఏదో రాజ్యాంగంలో లేనిది సొంత ఎజెండాతో ముందు పోయినట్టు ప్రజలకు చెడు అభిప్రాయం కలిగించే విధానాన్ని ప్రజలు తప్పకుండా ఎండగడతారు. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకి మహిళలకు చేస్తున్నటువంటి సహాయాన్ని పెద్ద ఎత్తున ఇలా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. ఇది పార్లమెంట్లో జరిగింది. భారతదేశ మహిళలందరూ తిలకించారు. తప్పకుండా రేపు జరగబోయేటువంటి అన్ని ఎన్నికల్లో మహిళలు ఓటు హక్కుతోటి వాళ్ళకు బుద్ధి చెప్తారు. బేషరతుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. దేశ ప్రజలందరూ కూడా గమనించినారు. ఈరోజు దీన్ని అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టసభల్లో 33% మహిళలను అవకాశం కల్పించే విధంగా, మహిళలను గౌరవించే విధంగా కొత్తగా చట్టం తీసుకొచ్చి చట్టసభల్లో రేపు జరిగేటటువంటి 2029 శాసనసభ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మహిళలను గౌరవించే విధంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించి అంబేద్కర్ని రచించినటువంటి ఈ యొక్క రాజ్యాంగంలో ఉండబడినటువంటి నిబంధనలకు అనుకూలంగా ఈరోజు అనేక సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉండబడినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును ఈరోజు పూర్తిగా కూడా ఒక చట్టం తీసుకొచ్చి రాబోయేటటువంటి ఎన్నికల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించే విధంగా నిన్న ప్రవేశపెట్టేటువంటి బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు వ్యతిరేకించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఈరోజు మహిళల పట్ల ఏమాత్రం కూడా గౌరవం లేదు. ఈ యొక్క కాంగ్రెస్ మిత్రపక్షాలకు ఈరోజు మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు దానిపైన ఏ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లులో ఏమైనా లోటుపాటు ఉంటే సవరించాలి తప్ప పూర్తిగా కూడా వ్యతిరేకించడాన్ని ఈరోజు మీరందరూ కూడా బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లును సాధించి తీరుతున్నాం. 33% చట్టసభలో మహిళలకు ఖచ్చితంగా అవకాశం కల్పించే విధంగా పూర్తిగా కూడా దీన్ని చట్టం తీసుకొచ్చి పూర్తిగా కూడా గౌరవించి మహిళలకు పూర్తిగా కూడా న్యాయం జరిగే విధంగా 33% రిజర్వేషన్ సాధించి తీరుతాం.